ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేణుకకి సీమంతం చేయడానికి నేను ఒప్పుకోను అని అన్న రుద్ర అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. దాని గురించి సత్య ఎలాగైనా సరే మహదేవయ్యతో ఛాలెంజ్ చేసింది నిజంగా నిరూపించి తను గెలవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా భైరవి సత్యని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సత్య వస్తున్నానత్తయ్య అని వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు భైరవి, ఏందే ఇదేనా నువ్వు బాధ్యత తీసుకుంటా అనేది, ఇంకెప్పుడు వంట చేస్తావే అని అంటుంది. అప్పుడు సత్య, వచ్చేస్తున్నానత్తయ్య, ఇప్పుడు చేస్తాను అని చాలా త్వరగా వంటని చేస్తుంది. అప్పుడు పంకజం భైరవి దగ్గరికి వెళ్ళి, ఇదేందమ్మా మీ చిన్న కోడలు హుషారు చేస్తుంటే నాకేందో అనుమానంగా ఉంది అని అంటుంది. అప్పుడు భైరవి, ఏందే మళ్ళా ఏమైంది నీకు అని అంటుంది. అప్పుడు పంకజం, మీ దగ్గరున్న తాళాల గుత్తే మీ చిన్న కోతల చెరువులోకి వెళ్ళిపోతుందేమో అని నాకు భయంగా ఉందమ్మా అని అంటుంది. అప్పుడు భైరవి, నేనంత తేలిగ్గా ఇస్తాను అనుకున్నావే నువ్వు అని అంటుంది. ఆ తరువాత అందరూ హాల్లో కూర్చుంటారు. అప్పుడు సత్య, మావయ్య గారు, మనం అక్కకి జరగాల్సిన సీమంతాన్ని చాలా గ్రాండ్గా చేద్దాం అని అంటుంది. అప్పుడు రుద్ర, రేణుకకి సీమంతం చేయడానికి నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు క్రిష్, గదేందన్నా నువ్వింకా మారలేదా అని అంటాడు. అప్పుడు భైరవి, గా మాటాడు అనలేదు కదరా చిన్న అని అంటాడు. అప్పుడు క్రిష్, మరి అన్నకి ఇష్టం లేదంటుండు కదమ్మా, మరి తన మనసుని మార్చుకోలేనట్టే కదా అని అంటాడు. అప్పుడు సత్య, నువ్వాగు క్రిష్, ఈ విషయంలో మనం తలదూర్చడం ఎందుకు, సైలెంట్గా ఉండు అని అంటుంది. అప్పుడు క్రిష్, గదేంది సత్య అట్లా మాట్లాడుతున్నావేంది, మనమేమన్నా పరాయోళ్ళమా, నాకు సొంత అన్న అని అంటాడు. అప్పుడు సత్య, అలా కాదు క్రిష్, ఎందుకు బావగారంటే మావయ్య గారికి ప్రేమ ఎక్కువ, అందుకనే నేను నిన్ను ఇందులో తలదూర్చకు అని మాట్లాడుతున్నాను అని అంటుంది. అప్పుడు భైరవి, గదేంది సత్య గట్ల మాట్లాడుతున్నావేంది కొత్తగా, మాకు చిన్నగానైనా రుద్రగానైనా ఇద్దరు ఒకటే, ఇద్దరు రెండు కళ్ళు లాంటోళ్ళు, నువ్వేమంటావు పెన్మిటి అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, అవును చిన్న కోడలా, నాకు చిన్నగాడు కుడి భుజం అయితే రుద్రగాడు వెడం భుజం, అలాగా ఇద్దరిని వేరు వేరు చేసి ఇంకెప్పుడు గట్ల మాట్లాడుకు అని అంటాడు. అప్పుడు క్రిష్, చూసావా సత్య, నువ్వు అలా మాట్లాడి బాబు మనసు నొచ్చుకునేలాగా చేసినావు, ఇంకోసారి గట్ల మాట్లాడుకు అని అంటాడు. అప్పుడు సత్య మౌనంగా ఉంటుంది. అప్పుడు మహదేవయ్య, ఇప్పుడు అర్థమైంది కదరా చిన్న, నువ్వంటే నాకు ఎంత ప్రేమో, ఇంకా గట్ల మాట్లాడదులే అని కావాలని సత్యని చూస్తూ అంటూ ఉంటాడు. ఆ తరువాత మహదేవయ్య, ఇది ఈ ఇంటి వారసునికి సంబంధించి చేయబోయే మొట్టమొదటి వేడుక, నా కోడలికి సీమంతం వేడుక చాలా ఘనంగా జరిపియాలి, దీనికి నాకు ఇష్టం లేదు అంటే ఊరుకునేదే లేదు అని కోపంగా రుద్రాని చూసి అంటూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.